మల్కాజ్గిరిలో శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా మౌలాలీలోని శ్రీ అభయగణపతి శివాలయం, హనుమాన్, సాయిబాబా, భ్రమరాంబికాదేవి దేవాలయంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి అత్యధికంగా భక్తులు పాల్గొని సీతారాముల స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ ధర్మాన్ని కాపాడడంలో అభయ గణపతి మరి సాయిబాబా మరి ఇక్కడ అందరినీ ఆంజనేయ స్వామి, శ్రీరాముడు అందరినీ పెట్టి ఇక్కడ జెటిఎస్ దగ్గర గుడి సేవలు అందజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నుంచి కళ్యాణం జరిపిస్తూ అందరి భక్తులని ఆహ్వానిస్తూ మరి హిందూ ధర్మాన్ని కాపాడుతూ శ్రీరామ కళ్యాణాన్ని మహోత్సవాన్ని బాగా జరుపుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకోవాలి. మరి అందరు కూడా భక్తులు ప్రపంచవ్యాప్తంగా హిందూ జనాభానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా కార్యక్రమాలని ఎలక్ట్రానిక్ మీడియా అయిన శివగారు ప్రతి కార్యక్రమం ఎక్కడెక్కడో ప్రపంచాన్ని చూపిస్తుండు కాబట్టి వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే అందరు కూడా వచ్చి మన హిందూ బంధువులందరూ కలిసి ఈ దేవాలయాలు అందరూ కూడా వచ్చి ఈ దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఏమి ఉన్నాయో, బాధలు ఏమి ఉన్నాయో కూడా తెలుసుకొని అందరూ వచ్చి సహకరించి మన దేవాలయం మనది, ఈ దేవాలయం మనదన్నాక ఎవరు వచ్చినా కూడా ఏం చేసినా కూడా మనం కాపాడుకునే సాయశక్తులు చేసుకుంటూ పోతే ఆ భగవంతుడు ఎల్లవేళ కాపాడుతున్నారు. కానీ దేవాలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ తో సహా ఇక్కడ కోకోకోలా కంపెనీ హైదరాబాద్ లోని మౌలాలిపోయి రూట్ లో పక్కనే అభయ గణపతి దేవాలయం ఉంది కనుక చాలా రకాలుగా బాధలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కమిటీ వాళ్ళు మన దేవాలయ అర్చకుడు నారాయణ శర్మ గారు ఉచితంగా చేస్తూ దేవాలయం కాపాడుకోవాలని చెప్పి అందరూ వస్తున్నారు. కనుక భగవద్ బంధువులారా, రామచంద్రమూర్తి అనుగ్రహంతో అందరూ కూడా వచ్చి మన దేవాలయం కాపాడి ఈ శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హనుమాన్. మేము ఈ గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగా అంతా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో వస్తున్నాను. మా అమ్మ, నాన్న, మా అత్తయ్య, మామయ్య గారు అందరూ కలిసి మన హిందూ మతాన్ని ప్రోత్సహించాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి గుడిని మనం ఆదరించాలి. అది అందరికీ శ్రీరామనామ శుభాకాంక్షలు. ఈ గుడి 2018లో ప్రారంభించాము. ఈ చిన్న గణేష్ టెంపుల్ రోడ్డు పైన ఉండేది. దీన్ని రోడ్డు పైన ఉంటే దీన్ని మార్చి